మనం బెంచ్ హంటింగ్ అని వింటుంటాము పదం. దీన్ని ఫోరం షాపింగ్ అని కూడా అంటారు. ఈ బెంచ్ హంటింగ్ ఆర్ ఫోరం షాపింగ్ అంటే ఏంటంటే, ఈ కక్షిదారులు కానీ న్యాయవాదులు కానీ ఏదో ఒక కోర్టుని సెలెక్ట్ చేసి ఆ కోర్టు ద్వారా అయితే వాళ్ళకి ఫేవరబుల్ డెసిషన్ వస్తుందని చెప్పి ముందుకెళ్తూ ఉంటారు. దీన్ని బెంచ్ హంటింగ్ లేక ఫోరం షాపింగ్ అంటారు. ఇవి జనరల్గా 3 రకాలుగా ఉంటాయి. ఇవి ఒక రకం ఏంటంటే, అక్కడ ఆ జడ్జి వాళ్ళకి ఫేవరబుల్ డెసిషన్ ఇస్తారా లేదా అనే పాయింట్ కంటే కూడా వీళ్ళకి కేసు ఫైలింగ్కి ఏ కోర్టు ఆర్ ఫోరం ఏది కన్వీనియంట్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుని వెళ్తూ ఉంటారు. ఎగ్జాంపుల్, సర్ఫేస్ యాక్ట్ కింద డెట్ రికవరీ కేసెస్ ఉంటాయి. ఈ కేసెస్లో వాళ్ళు బ్యాంక్ అగ్నిస్ట్గా కేసు వేయాలంటే యాక్చువల్గా విశాఖపట్నంలో ఉన్నటువంటి డిఆర్టీకి వెళ్ళి అక్కడ కేసు వేసుకోవాలి. ఎక్కడ మూలన విశాఖపట్నంలో ఉన్న డిఆర్టీకి ఎక్కడ పోదామని ఇక్కడ సెంటర్లో ఉన్న విజయవాడ దగ్గర హైకోర్టులో వేసుకుందామని చెప్పి ఏదో ఆర్టికల్ 226 కింద డిఆర్టీని వదిలేసేసి హైకోర్టుకు వచ్చి ఆర్టికల్ 226 కింద కేసులు వేస్తుంటారు. ఇది వాళ్ళకి రాకపోకల కన్వీనియంట్ కోసం ఇక్కడ హైకోర్టులో వేసుకుంటూ ఉంటారు. ఇంకొక రకం ఏంటంటే, ఫీజులు తగ్గించుకోవడం కోసం. ఇది సిమిలర్గా డిఆర్టీ కేసుల్లోనే విశాఖపట్నంలోని డిఆర్టీ తీర్పిస్తే దానికి అప్పీల్కి కలకత్తాలోని డెట్ రికవరీ అప్పలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళి వాళ్ళు అక్కడ అప్పీల్ చేసుకోవాలి. డెట్ రికవరీ అప్పలేట్ ట్రిబ్యునల్కి వెళ్తే అక్కడ 50%, 25% ఎంతో కొంత ఆ వివాదాస్పదమైన అమౌంట్ని వాళ్ళు డిపాజిట్ చేయాల్సి వస్తుంది. కానీ హైకోర్టులో 226 కింద వేసుకుంటే 1000 రూపాయల లోపలే ఉంటాయి వాళ్ళ ఫీజులు, వందల్లోనూ వేలల్లోనూ. అందువల్ల ఏంటంటే ఆ లక్షల్లో కోట్లలో డిపాజిట్లు కట్టకుండా ఎగ్గొట్టేసి ఇక్కడ హైకోర్టులో ఆర్టికల్ 226 కింద వేసుకోవడానికి కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక టైపు ఆ యొక్క ఆపోజిట్ పార్టీని ఇన్కన్వీనియన్స్ గురి చేయడానికి, వాళ్ళకి ఇబ్బందులు కలిగించడానికి ఒక రకమైన ఫోరం షాపింగ్ చేస్తుంటారు. అంటే ఒక చెక్ బౌన్స్ కేసు ఉందనుకోండి, దాంట్లో ఆ చెక్ని ఏ బ్యాంకులో అయితే వేస్తే ఆ బ్యాంకు దగ్గర కూడా జ్యూరిస్డిక్షన్ వస్తుంది. అందువల్ల ఎవరైనా చెక్ ఇచ్చినప్పుడు కావాలంటే ఆ చెక్ ఎత్తుకెళ్ళి ఎక్కడ కరీంనగర్, ఆదిలాబాద్ లాంటి ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని అక్కడ చెక్ వేస్తే ఈ కక్షిదారుడు విజయవాడ, హైదరాబాద్ ఉంటాడు, చెక్ ఇచ్చి ఉంటాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇతను కేసు డిఫెండ్ చేసుకోవాల్సి వస్తుంది, చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. అట్లా ఆపోజిట్ పార్టీని ఇబ్బందులకు గురి చేయడానికి కూడా ఈ ఫోరం షాపింగ్ చేస్తుంటారు. ఒక టైప్ ఆఫ్ ఫోరం షాపింగ్లో వాళ్ళు జడ్జి బేస్డ్గా ఆ కోర్టుల్ని డిసైడ్ చేస్తుంటారు. అంటే ఇప్పుడు రోస్టర్ సిస్టమ్ ఉంది హైకోర్టులో. అప్పుడు కొద్ది రోజులు ఆగితే రోస్టర్ మారుతుంది, ఈ జడ్జి గారు టఫ్ నా కేసు నానిస్తుంటారు. కొంచెంసేపు ఆగితే, కొద్ది రోజులు ఆగితే ఇంకో జడ్జి ఎవరన్నా వస్తారు, మనకి ఫేవరబుల్ డెసిషన్ ఉంటుందని అట్లా కేసు ఫైల్ చేయకుండా ఆగుతుంటారు. ఇలా అంటే ఇప్పుడు మంచి ఫేవరబుల్ జడ్జి ఉన్నారు, ఈ కేసులో ఈ బెంచ్కి వస్తుంది కేసు, మనం ఇప్పుడే ఫైల్ చేసుకుందామని తొందరపడి ముందే ఫైల్ చేస్తుంటారు. అట్లాగే జూనియర్ సివిల్ జడ్జి, సీనియర్ సివిల్ జడ్జి, డిస్ట్రిక్ట్ జడ్జి అట్లా జ్యూరిస్డిక్షనల్ కేసెస్ ఉంటాయి. పెక్యూనరీ జ్యూరిస్డిక్షను 20 లక్షల లోపల అమౌంట్ అయితే జూనియర్ సివిల్ జడ్జి దగ్గరికి వెళ్తుంది, వివాదాస్పద అమౌంట్. ఇలాంటి అమౌంట్ కొంచెం పెంచుకొని 20 లక్షలు దాటిస్తే సీనియర్ సివిల్ జడ్జికి వెళ్తుంది. అమౌంట్ ఏదో ఒకటి యాడ్ చేసి ఆ జూనియర్ సివిల్ జడ్జితో ఇబ్బందిగా ఉంటే అప్పుడు సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకి వెళ్దామని చెప్పి అమౌంట్ కొంచెం పెంచుకొని ఆ కోర్టులకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇలాంటి అమౌంట్ కొంచెం తగ్గించుకొని ఇంకొక లోయర్ కోర్టుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది ఈ టైప్ ఆఫ్ ఫోరం షాపింగ్లో. ఇట్లాంటి వేరియస్ టైప్స్ ఆఫ్ ఫోరం షాపింగ్ చేస్తూ ఉంటారు. ఈ ఫోరం షాపింగ్ని కోర్టులు తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. సుప్రీంకోర్టు కూడా ఈ ఫోరం షాపింగ్ని ఎన్నో కేసుల్లో తప్పుపట్టింది. కొన్ని సందర్భాల్లో ఫోరం షాపింగ్ చేశారని కోర్టు గుర్తించినప్పుడు వాళ్ళకి పెనాల్టీ విధించే అవకాశం కూడా ఉంది. అడ్వకేట్లని కూడా తీవ్రంగా మందలించే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఈ విషయాన్ని అందరూ గమనించుకోవాలి. ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని ఉపయుక్తమైన వీడియోలకి నా ఛానల్ పేజీని సందర్శించండి. ధన్యవాదాలు. రవీంద్రబాబు, అడ్వకేట్.